బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో వీటి ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే తులం బంగారం ధర 2 లక్షలకు చేరుకుంటుందని అంటున్నారు ఎనలిస్టులు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ఈ ప్రభావం బంగారం, వెండిపై పడుతోంది. ఇరాన్పై కొనసాగుతున్న దాడుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రాకెట్ల దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో తులం బంగారం ధర 2 లక్షల మార్కును చేరుకుంటుందా అనే ఉత్కంఠ ఇన్వెస్టర్లలో నెలకొంది. అటు రీటైల్ కొనుగోలుదారులు కూడా బంగారం, వెండి ధరలతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,62,000 దాటింది. అయితే అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 ఔన్స్ ధర $5,267 దాటింది. వరుసగా 8 నెలల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే భారత్లో గోల్డ్ రేట్లు త్వరలోనే 1,80,000 ఆల్ టైమ్ రికార్డును తాకవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి బంగారం ధర 10 గ్రాములకు 1,70,000 దిశగా వెళ్తుంది. యుద్ధం తీవ్రత పెరిగితే 2 లక్షల మార్కును అసాధ్యమేమీ కాదని మార్కెట్ వర్గాలంటున్నాయి. ఐఎన్వి అసెట్ పిఎంఎస్ బిజినెస్ హెడ్ హర్షల్ దసానీ అభిప్రాయం ప్రకారం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం, డాలర్ విలువ తగ్గడం వంటి అంశాలు బంగారం రేట్ల పెరుగుదలకు కలిసి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే 12 నుంచి 18 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర $6,000 మార్కును తాకితే భారత్లో తులం బంగారం 2 లక్షలకు చేరువయ్యే అవకాశం కనిపిస్తోందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం దుబాయ్ గోల్డ్ మార్కెట్పై కూడా పడనుంది. ధరలు 5% వరకు పెరిగే అవకాశం ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోకుండా తమ పెట్టుబడులను బంగారంలోకి మళ్లిస్తుండడమే దీనికి ప్రధాన కారణం. యుద్ధం కనుక రష్యా, ఉక్రెయిన్ తరహాలో కొనసాగితే ముడి చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ప్రజలపై భారంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇది పరోక్షంగా బంగారం ధరలను సామాన్యుడికి అందనంత ఎత్తుకు తీసుకువెళ్లే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.